ఏవండోయ్ ఎలాగొన్నారండి బాబా బాగున్నారు కదా మీరు? నేను బాగున్నానండి. అదేనండి ఈ మధ్యకాలంలో ఓ పాత సినిమా చూసానండి బాబా. పాత సినిమా అంటే మొన్న మొన్న రిలీజ్ అయింది కదండి బాబా. ఎప్పుడుదోనండి. ఎప్పుడు అనుకుంటున్నారు? ఇది 1962లో రిలీజ్ అయిందండి బాబా సినిమాయా. అంత పాత సినిమా చూసానండి. ఇంతగా సినిమా పేరు ఏంటి అంటున్నారా? గుండమ్మ కదండి. నిజమేనండి బాబా, గుండమ్మ కదేనండి బాబా సినిమా పేరా. ఎక్కడ ఉందంటారా? అదేనండి మన యూట్యూబ్లోనే ఉందండి బాబు. ఎక్కడన్నా ఎత్తుకక్కర్లేదా, యూట్యూబ్లోనే ఉంది ఈ సినిమాయా. చూసేయండి మీరు ఈ సినిమా నాకు ఎలా కనిపించిందో కథ రివ్యూలో చెప్పేస్తాను కదా, అంత ఈయనయ్యండి. అవుడో ఈ సినిమా నాకైతే పిచ్చ పిచ్చ కింద నచ్చేయిందండి బాబా. చాలా బాగుంటుందండి సినిమాయా. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసేయచ్చండి బాబు ఈ సినిమానా. యూట్యూబ్లోనే ఆడుతుంది కాబట్టి ఒకసారి పెట్టుకొని చూడండి. బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందండి, కొద్దిగా అంతా హెచ్డి ఏమో కానీ బ్లాక్ అండ్ వైట్లోనే చూసానండి నేను. అప్పుడు కలర్ ప్రింట్లు లేవు కదండి. బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుందండి సినిమా. మీరు చూడండి, మీకు నచ్చేద్దండి. ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారో? ఇద్దరు ఉన్నారండి బాబా. అదిగో కనపడుతున్నారు కదా, మన పెద్ద ఎన్టీఆర్ గారు అలాగే నాగేశ్వరరావు గారు ఉన్నారండి బాబా. యాక్టింగ్ రక తీసేసారండి బాబా. బాగుంటుందండి, ఫైట్లు ఉంటాయి, వాళ్ళ సన్నివేశాలు, కామెడీ చాలా బాగుంటుందండి. కామెడీ కూడా బాగుంటుందండి బాబు. మీరు చూడండి, మీకు నచ్చేద్దు సినిమాయా. సరే మరి ఓసారి ట్రై చేసి చూడండి ఈ సినిమా. మీరు చూసిన తర్వాత మీకు ఎలాగ అనిపించింది నాకు అంత కామెంట్లో చేసండి. అండి అసలైన విషయం చెప్తూ మర్చిపోయి ఏంటి అనుకుంటున్నారో? ఇందులో మన గుండమ్మ కింద ఎవరు నటించారనుకుంటున్నారో? అదిగోనండి సూర్యకాంతం గారు నటించేశారండి బాబు ఇందులోన. ఆవిడ క్యారెక్టర్ అవన్నీ బాగుంటుందండి. సరేనండి బాబా, ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలాగ అనిపించిందో నాకు అంత కామెంట్లో చెప్పేయండి. మన ఛానల్ని లైక్, షేరు, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి. ఈ సినిమా నాకైతే నచ్చేసింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటానండి మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబా. అంతవరకు మన ఛానల్ మిగిలిన వీడియోలు చూసేయండి.